ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లేజీ సండే టర్న్ అవుట్ ఇంటి చిల్లింగ్ సండే అయింది మాకైతే. అండ్ ఆవతి అనే ఊర్లో తిమరై సొంబెట్టాకి వెళ్ళాము. హాయ్ చెప్పు. హాయ్ ఏడో సిగ్గుపడుతా అన్నాడు మా పిల్లోడు. హాయ్ చెప్పు. ఎక్కడ పోతాండేది మనము? అవుతి బెట్ట. ఏం చేస్తామడా? బోటింగ్ 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 పోదాము. బోటింగ్ పోదామా? ఇంకా వెళ్తున్న దారిలో అయితే ఒకటి స్పోర్ట్స్ కార్స్ వస్తున్నాయి. ఎవరో ఫారినర్ అనుకుంటా. కలర్స్ ఎల్లో కలర్, మరూన్ కలర్స్ కార్స్ వస్తున్నాయి. సో దాని తర్వాత మేమైతే ఇంకా మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెలింగ్ అయితే పడుతుంది. ఇంకా దారిలోనే అక్క వాళ్ళు స్నాక్స్ అన్నీ తెచ్చారు. ఈ స్నాక్స్ భలే ఉన్నాయి తెలుసా. వెజిటేబుల్స్తో స్నాక్స్ చేశారనమాట. అది కూడా తీసుకున్నాను నేను ఒక క్లిప్. డ్రై ఫ్రూట్ హోమ్ అని చెప్పేసి ఈట్ హెల్దీ అని చెప్పి స్నాక్స్ వెజిటేబుల్స్తో చేశారు. ఏంటంటే బీట్రూట్, క్యారెట్, బీన్స్ అన్ని వెజిటేబుల్స్తోనూ, పొటాటో ఇవన్నీ వెజిటేబుల్స్తో స్నాక్ చేశారు. తినడానికి అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఇంకా లోపలే రీచ్ అయిపోయామన్నమాట ప్లేస్కి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది. రీచ్ అయిపోయాము. లాస్ట్ టైం మేము ఏదో ఫెస్టివల్కి నేను మా హస్బెండ్ ఈ టెంపుల్కి వెళ్ళాము. సో అప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి వాటర్. అండ్ అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే చాలా పైనకి వచ్చేసాయి నీళ్ళు అయితే. సో ఇంకా అలా వ్యూ అట్లా క్యాప్చర్ చేసుకొని ఇంకా అక్కడ కూర్చోన్నాము. మా హస్బెండ్ వాళ్ళైతే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. ఇంక ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నింది. సో పెద్ద బోట్ ఒకటి ఉంటుంది అండ్ మనమే పెడ్లింగ్ చేసుకొని వెళ్ళేటివి 2 ఉంటాయన్నమాట. మేమైతే మనమే పెడ్లింగ్ చేసుకొని వెళ్ళేటివి అది తీసుకున్నాము బోటింగ్కి. దాని తర్వాత ఇక్కడ ఫిష్, బాంగడా, లివర్ అన్నీ నాన్ వెజ్ కూడా ఉంటాయి. హానెస్ట్గా రివ్యూ ఇవ్వాలా అనుకుంటే కన్నా ఫుడ్ అయితే ఏమీ బాగాలేదు. నాన్ వెజ్ అయితే అస్సలు స్పైసీనెస్ లేదు, అసలు ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. హానెస్ట్ రివ్యూ నాది ఇది మాత్రము. అండ్ ఎగ్ రైస్ కూడా ఆర్డర్ చేసాము. ఎగ్ రైస్ పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మా వాడు చూడండి, కెమెరా ఆన్ చేయగానే సిగ్గుపడతాడు, కానీ కెమెరా ఆన్ చేయగానే స్మైల్ ఇచ్చి చెప్పులు వేసుకుంటున్న వాడు కూడా స్టాప్ చేసి స్మైల్ ఇస్తున్నాడు. సో దాని తర్వాత తినేసి ఎగ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఎగ్ రైస్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. 80 రూపీస్ ప్లేట్ తీసుకున్నారు. చాలా క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు. బట్ ఎగ్ రైస్ పర్లేదు, బాగానే ఉన్నింది. కంపేర్ టు నాన్ వెజ్కి కంపేర్ చేసుకుంటే ఎగ్ రైస్ బాగుంది. సో చాలా ఎక్కువ ఇచ్చారు కాబట్టి మాకైతే హెవీ అయిపోయింది. ఇంకా స్నాక్స్ తిన్నాము అండ్ నాన్ వెజ్ కూడా ఎక్కువైంది అండ్ ఎగ్ రైస్ ఎక్కువైంది. సో దానికి అక్కడ కుక్ ఒకటి వచ్చింటే దానికి పెడితే దానికి చూడండి అస్సలు నాన్ వెజ్ చేస్తేనే తింటుంది, రైస్ పెడితే తినట్లేదు. సరే తర్వాత మేము తినేసి ఇంకా బోటింగ్కి వెళ్ళాము. నార్మల్ పెద్ద బోట్ అయితే జస్ట్ రివర్ అంతా ఒక రౌండ్ వేసుకొని వస్తారు. ఇంకా మేము అదైతే తీసుకోలేదు. మేమే పెడల్ చేసుకుంటూ మనమే పోయేదైతే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కంపల్సరీగా లైఫ్ సేవింగ్ జాకెట్స్ అయితే వేసుకోవాలి. సో నేనైతే వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఇంకా దాని తర్వాత మేమైతే బోటింగ్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. మా అతరు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. వాడైతే ఫుల్ ఆన్లో ఉన్నాడు వాడు. అండ్ ఇక్కడ చూడండి మా ఆయన అండ్ ముని అన్న వచ్చేసి ముందర పెళ్ళింగ్ చేస్తున్నారు. అంటే మనమే ఎట్ సైడ్ అంటే హాఫ్ అన్ అవర్ అని చెప్పారు కానీ బట్ ఆల్మోస్ట్ మేము ఒక 45 మినిట్స్ జస్ట్ అలానే వాటర్లోనే కొంచెం ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చామన్నమాట. వ్యూ అయితే సూపర్బ్గా ఉన్నింది. అండ్ అక్కడే ఇంకొకటి హోమ్ స్టే రెడీ చేస్తున్నారు అనుకుంటాను. ఇంకా అది ఇంకా ఫుల్గా రెడీ అవ్వలేదు, బట్ అయితే రెడీ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అండ్ ఇట్ విల్ బీ అంటే బాగుంటుంది అది రెడీ అయ్యాకైతే. అండ్ ఇక్కడ చూడండి, మేమైతే మాతో పాటు చాప కూడా వస్తుంది అనుకున్నాము. పాపం ఏమైందంటే చనిపోయింది. అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. సో
ఫిషింగ్ చేస్తుంటే అప్పుడే జస్ట్ బ్లడ్ అంతా దానికి అలానే మెత్తుకొని ఉన్నింది అనమాట. మేమేమనుకున్నామంటే ఫిష్ మా దగ్గరకు వస్తుంది, ఆ వేవ్స్ వెళ్తుంటాయి కదా, సో వేవ్స్ మీద మా బోట్ దగ్గరకు మేమైతే మా దగ్గరకు వస్తుంది అనుకున్నాం. చూస్తే అది చనిపోయింది. ఇంకా దాన్ని ఎత్తుకొని తర్వాత పాపము నీళ్ళలోకి వేసేద్దాము అని అట్లా ఇట్లా కంట్లంతా పొడుసు పిడిచా చనిపోయినదని మళ్ళీ చంపుతాడు వీడు. అది అక్కడ పోతాందండి, ఏం చెప్తారు. చనిపోయింది, నీళ్ళకేస్తే పోదు పోదు నీళ్ళకేస్తే. ఇంకా ఊరికే ఎందుకులే అని చెప్పేసి అక్కడ ఫ్లెమింగోలు అండ్ డాగ్స్ అవన్నీ ఉన్నాయి, అవైనా తినేస్తాయని చెప్పేసి ఇంకా దాన్ని అట్లానే ఎండ్కి వాటర్ ఎండ్కి వేసేసాము. ఇంకా అలానే కొంచెం 45 మినిట్స్ అట్లా టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ డక్స్ ఒక 3 ఉన్నాయి, అవి కూడా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మేము ఫిషింగ్ కూడా స్టార్ట్ చేశారు. అక్కడ ఒక ఆన చూపిస్తున్నాను చూడండి. ఇంకా టెంపుల్ అని చెప్పాను కదా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అంటే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి టెంపుల్ లోపలికి ఏం పోలేదు, జస్ట్ అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. వ్యూ అయితే అమేజింగ్ ఉంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ఇక్కడికి యావతి బెట్ట విజిట్ చేస్తే ఇట్ విల్ బి పీస్ఫుల్. అంటే ఎక్కువ జనం రారు, అంటే కొంతసేపు లైక్ ఏదైనా సండేస్ ఇట్లా లేజీగా ఉండకుండా కొంచెం టైం స్పెండ్ చేసే హాఫ్ డే అట్లా యూ కెన్ డెఫినెట్లీ విజిట్. ఇక్కడ ఏదో ఇక్కడ ఎవరో పెద్ద పొలిటీషియనో లేదా ఎవరో పెద్దగా బాగా ఉండేవాళ్ళు అనుకుంటా, గెస్ట్ హౌస్ అయితే ఒకటి కట్టించుకున్నారు. చూడ్డానికి అయితే సూపర్గా ఉన్నింది తెలుసా. ఆ గార్డెన్ను లైక్ చుట్టుపక్కల ఏవి ఇల్లులు ఏమీ లేవు, పీస్ఫుల్గా మనకి ఒక సర్టైన్ ఇది వచ్చిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక గెస్ట్ హౌస్ ఒకటి కట్టించుకొని ఆరామ్గా లైఫ్ లీడ్ చేయాలా అని అయితే మా హస్బెండ్ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇంక అక్కడైతే బావి తొగారనమాట. బావి జస్ట్ ఆ కాలంలోనే లైక్ ముందు కాలంలోనే మెట్లు అంతా పెట్టి చిన్నగా ఒక బావి తవ్వారు. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, వీళ్ళు ఎవరో తొగి ఏదో అర్పించిండేది అనుకుంటా, కన్నడలో రాశారు. ఆనాట్లోనే దానికి బావికి మెట్లు అన్నీ వేశారనమాట. ఇంకా పైన మేము వెళ్ళాం కదా బండ పైన, అక్కడి నుంచి ఒక చిన్నగా ఏదో రౌండ్గా ఇట్లా రెడీ చేసి ఒక తూట్లాగా ఉన్నింది. అక్కడ వాటర్ వచ్చినవి ఇంకా ఆ బావిలోకి వెళ్తాయన్నమాట. సో ఇంక దాని తర్వాత ఇంకా నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళలేదు, జస్ట్ సరౌండింగ్స్లో జస్ట్ చూసుకొని అట్లా వచ్చాము. ఇంకా గుడి కూడా క్లోజ్లోనే ఉన్నింది. గుడి లోపలికి ఇంకా నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఏం పోలేదు, జస్ట్ ఊరికే అట్లా చుట్టూ వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా అక్కడైతే మంకీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఆడ ఫ్లవర్స్ అండ్ గుడి దగ్గర అయితే చాలా స్పేస్ ఉంది, లైక్ చుట్టూరు చాలా స్పేస్ ఉంది, లైక్ సిటీ అవుట్స్కర్ట్స్ అనమాట. సో పీస్ఫుల్గా వ్యూ పాయింట్, గుడి అయితే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మావాడు చూడండి, వచ్చాక ఇంకా సో దాని తర్వాత జస్ట్ టెంపుల్ని కొంచెం అట్లా క్యాప్చర్ చేసుకున్నాను. దగ్గరకేం పోలేదు, దూరం నుంచినే అట్లా క్యాప్చర్ చేసుకున్నాను. వ్యూ పాయింట్ అయితే భలే ఉన్నిందబ్బా. లైక్ సన్ రైజ్ టైమింగ్స్, సన్సెట్ టైమింగ్స్లో అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము ఫెస్టివల్కి వచ్చాం కదా లాస్ట్ టైము, అప్పుడైతే ఇక్కడ అన్నపూర్ణేశ్వరి సంథింగ్ ఏదో రాసున్నారు, భోజనానికి వెళ్ళే దారనమాట. అక్కడ కిందికి వెళ్తే ఫుడ్ కూడా పెడతారు ఫెస్టివల్స్ టైంలో, పూజలు, ఫుడ్ అంతా ఉంటుంది. అండ్ మీకు గుర్తుందా చిన్నప్పుడు ఇదేదో లీవ్స్ ఉంటాయి కదా, అవి పెరుక్కొని నేల్స్ లాగా పెట్టుకున్నాము. సో ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్తే బయలుదేరామన్నమాట.
వచ్చే దారిలో కాఫీ దాక్కొని ఇంకింటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, follow, like and share. Thank you. చెప్పు థ్యాంక్ యూ.